లీనియర్ ఈక్వేషన్లోని మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక మెథడ్ అండి. అంటే మల్టిపుల్ రూట్స్ ఆర్ రిపీటెడ్ రూట్స్ అంటాం, అంటే ఈక్వల్ రూట్స్ అని కూడా అంటాం. ఇట్లా మల్టిపుల్ రూట్స్ ఆర్ రిపీటెడ్ రూట్స్ అంటాం. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలంటే అంటే మల్టిపుల్ రూట్స్ ఉన్నప్పుడు వాటికి ఇదే మెథడ్ యూజ్ చేయాలి. అని చేత ఆ మెథడ్ ఏంటన్నది అలా మల్టిపుల్ రూట్ అంటే ఏంటో చూద్దాం. అలా మల్టిపుల్ రూట్ ఏంటంటే f(x) అనేది ఎంత డిగ్రీ పాలినామిల్ అయినప్పుడు అంటే n గ్రేటర్ దాన్ 0 అంటే ఎంత డిగ్రీ పాలినామిల్, దానికి n రూట్స్ ఉంటాయి. α1 α2 సో ఆన్ αn అనేటువంటి n రూట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ n రూట్స్ ఏంటంటే ఇక్కడ సింపుల్ గా మీకు α k అని రాసాం. ఇందులో n రూట్స్ k వాల్యూ 1 to n అని రాసాం. అంటే ఇక్కడ ఆల్ఫా బదులు α1 రాయొచ్చు, α2 రాయొచ్చు, α3 రాయొచ్చు. ఇందులో మీకు ఈ n రూట్స్ లో m రూట్స్ గాని ఈక్వల్ అయిన అనుకోండి, m టైమ్స్ అంటే m రూట్స్ ఈక్వల్ అయిన అనుకోండి. ఇక్కడ α1 రాసుకున్నా α2 రాసుకున్నా α3 రాసుకున్నా అలా స్మాల్ αm రాసిన αm+1 కానీ డిఫరెంట్ అయిన అనుకోండి. అందులో మనం ఏం చెప్తాం అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా అనేటువంటిది సెట్ టు బి రూట్ ఆఫ్ f(x) అంటాం 0 ఆఫ్ మల్టిప్లిసిటీ m అంటాం. మల్టిప్లిసిటీ m అంటే ఈ k మనకి k ఆల్ఫా k ఉంది అంటే మొత్తం m రూట్స్ ఉంటాయి. ఈ m రూట్స్ లో m రూట్స్ ఈక్వల్ అవుతాయి, m రూట్స్ ఈక్వల్ అవుతాయి, దాని మల్టిప్లిసిటీ m అంటాం. అక్కడ ఆ మల్టిపుల్ రూట్ ఏంటంటే ఆల్ఫా అన్నమాట. ఆల్ఫా అనేది మల్టిపుల్ రూట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి n రూట్స్ లో m రూట్స్ అనేటువంటివి ఈక్వల్ అవుతాయి. ఒకవేళ రూట్స్ ఆఫ్ మల్టిప్లిసిటీ m గ్రేటర్ దెన్ 1 అయిందండి అంటే మల్టిప్లిసిటీ అనేటువంటిది 1 కన్నా ఎక్కువ అవ్వాలి రూట్స్ లో అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే డిఫరెంట్ x² - 2x x² + 5x + 6 = 0 ఉందండి. దీనికి మనం రూట్స్ కట్టామనుకోండి, రూట్స్ కడితే x మనకి -3 ఒకటి x -2 కూడా వస్తుంది. ఈ రూట్స్ 2 కూడా దీని మల్టిప్లిసిటీ 1 దీని మల్టిప్లిసిటీ 1 అవుతుంది. అంటే ఇది 1 టైం వచ్చింది, ఇది 1 టైం వచ్చింది. మొత్తం ఆల్రెడీ ఈక్వేషన్ 2 రూట్స్ ఉంటాయి, x -3 ఒకటి x -2 ఈ రెండు డిఫరెంట్. వీటిని మనం రిపీటెడ్ రూట్స్ అని కానీ మల్టిపుల్ రూట్స్ అని కానీ అన్నాం. అదే మీకు x² - 2x + 1 ఉందనుకో, దీనికి రూట్స్ కట్టామనుకో అంటే ఫ్యాక్షన్ కడితే ఇక్కడ x - 1 హోల్ స్క్వేర్ 0 అని x - 1 × x - 1 అంటాం = 0 అవుతుంది. అంటే x వాల్యూ 1 1 అని వస్తుంది, x = 1 అలాగే x = 1. దీన్ని మనం ఏమంటాం అంటే 1 ని రిపీటెడ్ రూట్ అని అంటాం. ఎంత అంటే 1 అనేది 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 1 అనేది ఎన్నిసార్లు వచ్చిందో దాని మల్టిప్లిసిటీ అంటారు. ఇక్కడ 1 ఏమైందంటే అండి 2 టైమ్స్ ఈక్వల్ అయింది, అంచేత దీని మల్టిప్లిసిటీ 2 అని చెప్తాం. అంచేత ఇలాగే మీకు ఇక్కడ ఉన్నటువంటి రూట్స్ లో మల్టిప్లిసిటీ వాల్యూ 1 కన్నా ఎక్కువ అవుతేనే వాటిని మల్టిపుల్ రూట్స్ ఆర్ రిపీటెడ్ రూట్స్ అని అంటాం. అంటే ఇక్కడ మల్టిపుల్ రూట్స్ అని అన్నాం, కానీ ఈ కేసులో మనం మల్టిపుల్ రూట్స్ అంటాం. మల్టిపుల్ రూట్ ఏంటంటే 1 అన్నమాట. 1 అనేది మల్టిపుల్ రూట్ అవుతుంది, మల్టిప్లిసిటీ ఎంత అంటే 2 అన్నమాట. ఇక్కడ వచ్చేటికి దీని మల్టిప్లిసిటీ 1, దీని మల్టిప్లిసిటీ 1. ఇటువంటి రూట్స్ ని సింపుల్ రూట్స్ అని అంటాం. అదే ఇక్కడ రాస్తాం మనం రూట్స్ ఆఫ్ మల్టిప్లిసిటీ 1 ఆర్ కాల్డ్ సింపుల్ రూట్ అని. సింపుల్ గా రూట్ అని అంటాం. ఆ మల్టిప్లిసిటీ 1 అవుతుంది. మల్టిప్లిసిటీ 1 కన్నా ఎక్కువ అవుతే వాటిని మనం రిపీటెడ్ రూట్స్ ఆర్ ఈక్వల్ రూట్స్ ఏమంటే మల్టిపుల్ రూట్స్ అని అంటాం. ఇది మనం నోట్ చేసుకోవాలి. అయితే ఈ మల్టిపుల్ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్ ఏంటంటేనండి, పాలినామియల్ f(x) అనేది ఉందనుకోండి, దానికి f(x) కడతాం. f(x) కడతాం. f(x) పాలినామియల్ యొక్క మల్టిప్లిసిటీ m అయినప్పుడు f(x) యొక్క మల్టిప్లిసిటీ m-1 అవుతుంది. అంటే f(x) కట్టినప్పుడు దాని మల్టిప్లిసిటీ m-1 వచ్చినప్పుడు f(x) యొక్క మల్టిప్లిసిటీ m అంటే 1 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. అంటే కామన్ రూట్ ఏదైనా ఉంటే ఆ రూట్ కి f(x) కి ఆ రూట్ 2 టైమ్స్ వస్తే f(x) కి 3 టైమ్స్ తీసుకోవాలి. ఆ ప్రొసెస్ ప్రాబ్లం చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. నేను ప్రాబ్లం చేస్తాను, దీని మీద చూద్దరు కానీ. ఓకే, ఎటువంటి ప్రాబ్లమ్స్ మల్టిపుల్ రూట్స్ లేదా ఈక్వల్ రూట్స్ లేదంటే మీకు రిపీటెడ్ రూట్స్ అనేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటిని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం అండి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ 27x³ - 36x - 16 = 0 given that
దేర్ ఈజ్ ఏ మల్టిపుల్ రూట్ అంట. ఇక్కడ మల్టిపుల్ రూట్ అనేటువంటి ఉందంటున్నాడు. అయితే ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 27x క్యూబ్ మైనస్ 36x మైనస్ 16 0 అంటే ఎన్ని రూట్స్ వస్తాయి? దీనికి 3 రూట్స్ వస్తాయి. 3 రూట్స్ లో ఒకటి మాత్రం మల్టిపుల్ రూట్స్ అని చెప్తున్నాడు. అంటే మల్టిపుల్ రూట్ అనేటంటే 2 టైమ్స్ రావడం జరుగుతుంది. అందర్ రూట్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేద్దాం, మొత్తం రూట్స్ అనేది చూద్దాం ఒకసారి. అంటే ఫస్ట్ దీనికి ప్రొసీజర్ ఏంటంటే అండి, సొల్యూషన్ లో ఫస్ట్ మనం లెట్ f of x అని తీసుకుంటాం. లెట్ f of x గివెన్ ఈక్వేషన్ అండి. గివెన్ ఈక్వేషన్ అంటే 27x క్యూబ్ మైనస్ 36x అంటే ఇక్కడ x స్క్వేర్ టర్మ్ లేదు. అంటే x స్క్వేర్ టర్మ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే 0 into x స్క్వేర్ రాసుకుంటాం. కానీ ఇక్కడ లేదు కాబట్టి 4 ఉంచేస్తాం. ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే f of x కూడా 27x క్యూబ్ మైనస్ 36x మైనస్ 16 కాబట్టి అంటే 0 అయింది కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. కాబట్టి మనం పాలిమర్ గానే తీసుకుంటాం. ఇంకేంటంటే ఈ మెథడ్లో ముందు మనం ఫస్ట్ f dash x కడదాం. f dash x కడితే f dash x ఈక్వల్ టు f dash x కట్టినప్పుడు మనం డెరివేటివ్ చేస్తాం అన్నమాట. x క్యూబ్ యొక్క 27 కాన్స్టెంట్ నెంబర్, x క్యూబ్ అనేది వేరియబుల్ అండి. దీన్ని డెరివేటివ్ చేస్తాం కాబట్టి విత్ రెస్పెక్ట్ x తోటి x క్యూబ్ డెరివేటివ్ ఏమవుతుందంటే 3x స్క్వేర్ అవుతుంది. 3 into x స్క్వేర్ 27 into 3 ఏమవుతుందండి 81x స్క్వేర్ అని రాస్తాం. మైనస్ ఇక్కడ x డెరివేటివ్ చేస్తే dx by dx 1 అవుతుంది కాబట్టి ఇక్కడ 36 వస్తుంది. ఇది కాన్స్టెంట్ టర్మ్, దీని డెరివేటివ్ చేస్తే 0 అవుతుంది. ఇది f dash x వాల్యూ. మనం ఇక్కడ ప్రొసెసర్ లో దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంకో టర్మ్ లేదు కాబట్టి డైరెక్ట్ ఈ టర్మ్ ఉంటుంది కాబట్టి రూట్స్ కన్నా f dash x ఈక్వల్ టు 0 ఈక్వల్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాను. దట్ f dash x ఈక్వల్ టు 0 తీసుకుంటాం. దట్ f dash x ఈక్వల్ టు అంటే ప్రొసీజర్ అండి. ఇది రిపీటెడ్ రూట్స్ ని అంటే మల్టిపుల్ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ప్రొసీజర్ అండి. ఆ ప్రొసీజర్ ప్రకారం చెప్తాం. అంటే రెండింటికి ఎక్స్సేప్ పడతాం. రెండింటికి ఎక్స్సేప్ అంటే కామన్ ఏదందో అదే మల్టిపుల్ రూట్ గా తీసుకోవడం జరుగుతుంది. f dash x ఈక్వల్ టు 0. f dash x అంటే ఉంటుంది మనకి 81x స్క్వేర్ మైనస్ 36 ఈక్వల్ టు 0. ఇక్కడ 81x స్క్వేర్ ఈక్వల్ టు 36 అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 36 by 81. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తే x స్క్వేర్ ఈక్వల్ టు మనకి 4/9 వస్తుంది. 9 దీంట్లో 4 టైమ్స్, దీంట్లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూ మీరు చూసినట్టయితే x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √4/9 అండి. √4/9 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2/3 అండి. ఇక్కడ ఫస్ట్ మనకి f dash x కట్టినప్పుడు x స్క్వేర్ వచ్చింది. సో f dash x కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ మనకు వచ్చేసింది. ఒకవేళ f dash x ఇక క్యూబ్ లో ఉందనుకోండి, మనకు 2 రూట్స్ వచ్చినాయి అనుకోండి, థర్డ్ రూట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అలా లేదు కాబట్టి f dash x కట్టినప్పుడు x స్క్వేర్ వచ్చింది కాబట్టి 2 రూట్స్ రాసి 2 రూట్స్ వస్తున్నాయి f dash x. అవి ఏంటంటే రాస్తున్నాం చూడండి, 2/3 కామా మైనస్ 2/3 లేదా అండ్ 2/3 అంటే మైనస్ 2/3 ఆర్ రూట్స్ ఆఫ్ f of x ఈక్వల్ టు 0. f dash x ఈక్వల్ టు 0. f dash x ఈక్వల్ టు 0 కి 2/3 మైనస్ 2/3 రూట్స్ అండి. ఇంకా 2 రూట్స్ ఉంటే 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం చేసిన దాని ప్రకారం f of x కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కామన్ రూట్, రిపీటెడ్ రూట్ ఏదైతే ఉందో చూడాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే అండి, ఫస్ట్ f of 2/3 రాస్తున్నాను. ఏ సాటిస్ఫై చేస్తుందో చూస్తాను. f of 2/3. f of 2/3 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 27 into 2/3. 2/3 హోల్ క్యూబ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 8/27 మైనస్ 36 into ఇక్కడ 2/3 రాస్తున్నాం మైనస్ 16. 27 క్యాన్సల్ అవుతుంది. ఇది మీకు 12 టైమ్స్ క్యాన్సల్ అయ్యి ఈ వాల్యూ 8 మైనస్ 24 మైనస్ 16 అండి. టోటల్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అండి. ఇంత డైరెక్ట్ గానే నాట్ ఈక్వల్ టు 0 అని రాసేస్తున్నాను. తర్వాత f of -2 చూస్తున్నాను. -2 f of -2 2/3. ఇక్కడ 2/3 అనేది f dash x రూట్, f of x రూట్ కాదు. కానీ -2/3 చూద్దాం. -2/3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 27 into -2/3 హోల్ క్యూబ్. హోల్ క్యూబ్ కాబట్టి పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి నెగిటివ్ బయటకు వస్తుంది. అదే మనకు ఫస్ట్ వస్తుందండి మైనస్. మైనస్ 8/27 అవుతుంది. -8/27
మైనస్ 36 ఇంటూ మైనస్ 2/3 అండి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను మైనస్ 16 3 దీంట్లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 27 క్యాన్సిల్ అవుతుంది ఈ వాల్యూ -8 ప్లస్ 24 మైనస్ 16 అంటే ఈ వాల్యూ ఏమైందండి 0 అంటే f ఆఫ్ -2/3 అనేది 0 అంటే ఇప్పుడు -2/3 అనేది f ఆఫ్ x కి రూటే f(x) కి కూడా రూటే దీన్ని కామన్ రూట్ అంటాం ఇప్పుడు అదే రాస్తాం -2/3 is common root of f of x equal to 0 and f dash x equal to 0. f dash x కి f of x కి కామన్ రూట్ అయింది ఏంటంటే -2/3 అర్థమవుతుందండి కామన్ రూట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తామంటే -2/3 అన్నది -2/3 is repeated లేదా మల్టిపుల్ రూట్ is repeated root of f of x equal to 0 with multiplicity 2 అని రాస్తున్నాను ఎంచేతంటే f of x కి -2/3 వన్ టైం ఉందండి ఇక్కడ చూడండి 2/3 1 రూట్ అండి -2/3 1 రూట్ f dash x అంటే f dash x కి -2/3 వన్ టైం ఉంది కానీ -2/3 అనేది f of x ని కూడా మనం సాటిస్ఫై చేస్తుంది ఇక్కడ -2/3 అనేది f dash x కి వన్ టైం ఉంటే f of x కి ఏమవుతుందంటే 2 టైమ్స్ ఉంటుంది మీకు ఫార్ములా ఇచ్చాం నో లాస్ట్ రాస్తాం f of x మల్టిప్లిసిటీ m అయింది అనుకోండి f dash x మల్టిప్లిసిటీ m - 1 అన్నాను అంటే f dash x కి m - 1 అయితే f of x కి m అవుతుంది అంటే ఇక్కడ f dash x మల్టిప్లిసిటీ 1 అయింది f of x ఎంత అవుతుందండి 2 అవుతుంది అన్నమాట అంచేతనే -2/3 is రిపీటెడ్ రూట్ లేదా ఈక్వల్ రూట్ ఆఫ్ f of x equal 0 with multiplicity 2 అని రాసాం అంటే -2/3 ని f of x కి 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట అంటే f of x లో f of x equal 0 కి -2/3 అనేది మనకి రిపీటెడ్ రూట్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం రిపీటెడ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ముందు ఆపేస్తాం రిపీటెడ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటే రిపీటెడ్ రూట్ ఇస్ -2/3 అని రాస్తాం మన ఆన్సర్ -2/3 అంటే రిపీటెడ్ రూట్ ఏమో -2/3 అవుతుంది మల్టిప్లిసిటీ 2 అవుతుంది అంటే 2 టైమ్స్ -2/3 యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ అన్నాడు అంటే ఆల్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ని రూట్స్ ఉన్నాయండి దీనికి మొత్తం 3 ఉన్నాయి కానీ మనకి ఎన్ని రూట్స్ తెలిసినాయండి 2 తెలిసినాయి ఆ రూట్స్ ఫస్ట్ లో చేస్తాం మాట దట్ ఆల్ఫా ఈక్వల్ టు -2/3 బీటా ఈక్వల్ టు -2/3 అనదర్ రూట్ గామా అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట గామా అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి మరి గామాను ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాగంటే అండి ఇక్కడ f of x ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ f of x అనేటువంటిది ఈక్వేషన్ తీసుకొని దీన్ని మోనిక్ స్టాండింగ్ ఫార్మ్ లో రాసి నేను కంపేర్ చేసి చేస్తాను చూడండి 27 గివెన్ ఈక్వేషన్ x³ మైనస్ 36x మైనస్ 16 ఈక్వల్ టు 0 దీని స్టాండర్డ్ ఫార్మ్ లో రాయడం కోసం మోనిక్ ఈక్వేషన్ ఏం చెప్పానండి 27 తో డివైడ్ చేయాలని చెప్పాను x³ minus 36/27 into x minus 16/27 equal to 0 అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మోనిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్ లో రాసుకున్నప్పుడు ఫస్ట్ x³ తర్వాత x² తర్వాత x అలా ఉండాలి ఆ విధంగా లేదు కాబట్టి నేను స్టాండర్డ్ ఫార్మ్ రాస్తున్నాను లేదా డైరెక్ట్ గా రాసుకున్నా పర్వాలేదు 0 into x² minus 36/27 into x minus 16/27 equal to 0 అని రాశారు దీన్ని మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ x³ మైనస్ s1x² ప్లస్ s2x మైనస్ s3 ఈక్వల్ టు 0 తో కంపేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ s1 ఏమో 0 అవుతుంది s2 వాల్యూ -36/27 అంటే 9 క్యాన్సిల్ అవుతుంది 36 లో మీకు 9 అనేది 4 టైమ్స్ దీని 27 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 9 నెక్స్ట్ s3 అండి -16/27
ఇక్కడ వాల్యూస్ ఇదండి మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ S1 అంటే మనం ఒకసారి రాస్తున్నాం. S1 అంటే మనకి 0 అని ఉంది. S1 అంటే ఏంటండి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 0. S1 అంటే S1 ఈక్వల్ మరి ఆల్ఫా అంటే ఎంత ఉంది మనకి -2/3 మరి బీటా ఎంత ఉంది -2/3 ప్లస్ గామా ఈక్వల్ టు 0. ఇప్పుడు గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి -2/3 -4/3 అవుతుంది. గామా ఈక్వల్ టు 4/3 అవుతుంది. therefore required roots are -2/3 -2/3 4/3 అని రాయాలి. గామా వాల్యూ 4/3 వస్తుంది. ఇప్పుడు ఆల్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంచేత ఇక్కడ రూట్స్ 3 వస్తాయి. ఆ 3 రూట్స్ ఏంటంటే మనకి -2/3 -2/3 ఇంకోటి 4/3